వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. మరి బీసీలకు సంబంధించిన తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా రాజకీయ, విద్య, మరి సామాజిక రంగాలలో బీసీల యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, మరి అదేవిధంగా రాజ్యాధికారం వైపుకి వెళ్ళాలి అంటే మరి బీసీలతో మరి ఎన్ని కులాలు కలవాల్సి ఉంటుంది, అదేవిధంగా మరి న్యాయ కోవిధులు ఈ యొక్క అంశం మీద తమ యొక్క అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తున్నారు అన్న అంశం మీద ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు ఈరోజు ఉన్నారు జస్టిస్ వి ఈశ్వరయ్య గారు. వీరు ఫార్మర్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఏపీ హైకోర్టు, అదేవిధంగా మరి ఫార్మర్ చైర్మన్ ఎన్సీబీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటితో పాటుగా ప్రజెంట్ ఏపీహెచ్ఈఆర్ఎంఎస్ ఏపీ గవర్నమెంట్ ఉన్నారు. సో ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. రైట్, జస్టిస్ వి ఈశ్వరయ్య గారితో మాట్లాడడం అంటే చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా మీకు ధన్యవాదాలు. మరి జస్టిస్గా పనిచేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు సోషల్ జస్టిస్ గురించి మనం ముందుగా మాట్లాడుకునే ముందు మరి ఈశ్వరయ్య గారి గురించి మా ప్రేక్షకులకు రెండు వివరాల్లో మీ యొక్క ప్రొఫైల్ గురించి. నేను ఒక కుగ్రామంలో పుట్టి పెరిగి గవర్నమెంట్ హై స్కూల్లోనే జీవితం అంతా చదువుకొని ఈవెన్ ఉన్నత విద్య కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ లా కాలేజీలో చదివిన తర్వాత మరి న్యాయవాది వృత్తి ఎంచుకోవడం జరిగింది. నేను ఒక 21 సంవత్సరాలు న్యాయవాదిగా హైకోర్టులో, సిటీ సివిల్ కోర్టులో పనిచేశాను. 22 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు హైకోర్టులో గవర్నమెంట్ పీడర్గా కూడా ఉన్నాను, స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్నాను. తర్వాత 17th మే 1999 నేను హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ స్వీకరణ చేయడం జరిగింది. 2013లో రిటైర్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ భారత ప్రభుత్వం నన్ను నేషనల్ కమిషనర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో అక్కడ నియమించడం జరిగింది. ఆ 3 సంవత్సరాలు మరి సామాజిక న్యాయం గురించి ఎన్నో రికమెండేషన్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, జాతి జనగణన జరపాలి, వర్గీకరణ చేయాలా, ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కల్పించాలా, కేంద్రీయ విద్యాలయాలు, సెంట్రల్ స్కూల్స్లో, నవోదయ స్కూల్స్లో బీసీలకు రిజర్వేషన్స్, ఎస్సీ ఎస్టీలు బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలా, ఇట్లా అన్ని రకరకాల రికమెండేషన్స్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక సామాజిక న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ భారతదేశంలో ఇది ప్రజాస్వామ్యక దేశంలో అందరికీ సమానమ హక్కులు ఉండాలన్నటువంటి యొక్క భారత రాజ్యాంగం యొక్క ఫలాలు అట్టడుగిన వర్గాల వారికి చేరాలన్న ఉద్దేశంతో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఒక సోషల్ రెవల్యూషన్ అలయన్స్ అనేది మొన్న 20వ తారీఖు నాడు ఢిల్లీలో స్థాపించి ఒక పెద్ద ఎత్తున అక్కడ సమావేశం జరగడం జరిగింది. దాని పర్యవసానం అనుకోండి, మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ అనుకోండి. ఇప్పుడు ఆ యొక్క 50% నేషనల్ పూల్ల పీజీ మెడికల్ సీట్స్లల్లో 15% యూజీ మెడికల్ సీట్స్లలో బీసీలకు కూడా ఫస్ట్ టైం 27% రిజర్వేషన్స్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు జాతి జనగణన ఇంకా మిగతా ఎన్నో సమస్యలు ఉన్నాయి, అవి చెప్తాను మీకు. రైట్ సార్, అంటే ఒక జాతికి సంబంధించిన జనగణన జరగకుండానే మరి రిజర్వేషన్ల అమలు కానీ, సంక్షేమ పథకాల అమలు కానీ ఇవన్నీ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు జాతి జనగణన చేయకుండా ఈ వర్గీకరణ కానీ, ఈ సామాజిక సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇది ఇంపాసిబుల్. అది అంటే ఈ జాతి జనగణన ఎందుకు చేయట్లేదంటే ఈ యొక్క ఉన్నత వర్గాల వారు నిజం దాచిపెట్టడానికి, సో ఈ సత్యాన్ని అణిచిపెట్టడానికి జాతి జనగణన చేసినట్లయితే ఈ 80% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీస్ కూడా కలుపుకుంటే మరి 85-90% ఉంటుంది. మరి వీళ్ళ విషయం తెలుస్తుంది. సో మాకు 10% ఉన్నటువంటి యొక్క ఉన్నత వర్గాల వారికి మరి ఎన్ని అసలు పొలిటికల్ ఎంతమంది ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు, ప్రెస్ ఉంది, వాళ్ళ చేతిలో మీడియా ఉంది, ఇండస్ట్రీస్ ఉంది. భారతదేశం యొక్క వెల్త్ అంతా ఒక 10-15% చేతులలో, 80% వాళ్ళ చేతిలో ఉంది, తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక పెద్ద వీళ్ళంతా కన్ను తెరుస్తారు. నిజము బయటపడకూడదు, నిజం దాచిపెట్టాలా, మా హక్కులు మేము వాళ్ళ కాళ్ళ రాయాలి, ఈ హక్కులు వాళ్ళు తినాలి. బీసీలకు ఉన్నటువంటి ఒక షేర్ని వాళ్ళు అన్యాయంగా అద్రగణంగా వాళ్ళు తినేయడానికి అలవాటు పడ్డారు. కాబట్టి ఈ జాతి గణన చేయట్లేదు. అది
రైట్ సార్. అంటే ఎప్పుడో మరి బ్రిటిష్ కాలం నాటి జనగణనే తీసుకొని మరి అదే లెక్కలను ప్రస్తుతం ఉన్నాయంటూ మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. పూర్తి స్థాయిలో మరి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందిస్తున్నామంటూ కూడా ప్రభుత్వాలు చెబుతున్నమాట. ఇది అంత కంటితూపుడు చర్య. ఇది బ్రిటిష్ గవర్నమెంట్లో 1871, 81, 91, 2001, 2021, 2031 7 సార్లు జాతీయ జనగణన చేసినారు. 7 times. 41లో కూడా చేశారు, కానీ అప్పుడు సెకండ్ వరల్డ్ వల్ల అది 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 పబ్లిష్ కాలేదు. అది తర్వాత 1948 ఈ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఈ బీసీల, ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల కూడా అక్కడ ఒక కాలం లేనందువల్ల బీసీ జనగణన కావాలని ఆ రోజులలోనే ఒక కుట్రపూరితమైన ఒక దురుద్దేశపూర్వకంగా ఈ యొక్క సెన్సస్ ఆఫ్ ఇండియాలో ఈ జాతికి జనగణన, ఈ కులాల జాతి జనగణన జరగట్లేదు. కాబట్టి దాని తర్వాత కాకా కలేల్కర్ కమిషను, మండల్ కమిషను, సుప్రీంకోర్టు ఎన్నో మరి తీర్పులలో వాళ్ళు చెప్పారు, ఈ యొక్క జాతి జనగణన లేనిదే బీసీలకు రిజర్వేషన్ల విషయాలు మేము నిర్ణయించడానికి వీలుండదు అని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉండాలి. ఈ భాగస్వామ్యంలో లోకల్ బాడీస్లో పంచాయతీ బోర్డు మెంబర్కి కూడా రిజర్వేషన్స్ లేకపోతే వాళ్ళకి ఏ రకమైన చట్టాలు, ఏ రకమైన అభివృద్ధి, ఏ రకమైన డిసిషన్స్ జరుగుతాయి? మరి ఇంతకంటే అసలు నిజాన్ని దాచిపెట్టేటువంటి యొక్క దురుద్దేశం ఈ యొక్క సక్సెస్ ప్రభుత్వాలు చేస్తున్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ మన భారత ప్రభుత్వం చేయట్లేదు. తెలంగాణకి ఏమైంది? అదొక పెద్ద ఎత్తున ఆర్భాటంగా చేసి మనకు సమగ్ర కుటుంబ సర్వే చేసినారు. ఎందుకు మొదలు పెడతలేరు? ఆంధ్రలో కూడా అప్పుడు బీసీ కమిషన్ చేసింది, అక్కడ కూడా ఎందుకు పెట్టలేదు? కర్ణాటక చేసింది. అంటే అక్కడ ఉన్న అగ్రవర్గాల ఒత్తిడికి లోనయ్యి వీళ్ళు ఈ యొక్క స్టేట్ లెవెల్లో జాతి జనగణన కానీ, కుల జనగణన కానీ సెంట్రల్ కానీ చేయబడట్లేదు. రైట్ సార్. అంటే ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే దానికి సంబంధించి కూడా మరి ఒకవేళ రాజకీయ కోణం ఏమైనా కనిపించిందంటారు అందులో? రాజకీయ కోణం ఏముంది? ఈ ముఖ్యమంత్రి అప్పుడు మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో వచ్చి నేను దళితుని చేస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, లేకపోతే దళితులకు ఇది ఇస్తానని, తర్వాత నేను ఇది ఒక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, సామాజిక న్యాయం చేసేటువంటి తెలంగాణ రాలేదు. కాబట్టి ఈ యొక్క జాతి జనగణన ఇక్కడ తెలిసినట్లయితే అసలు విషయం తెలుస్తుంది, వాళ్ళు కళ్ళు తెరుస్తుంది, వాళ్ళు ఉద్యమం చేస్తారు అనే ఉద్దేశంతోనే దాచిపెట్టుకుంటున్నారు అని. సార్, ఇప్పుడు అదేవిధంగా మరి 0.5 ఆ స్థాయిలో ఉన్న మరి ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో వారే ఆధిపత్యాన్ని మొత్తం రాజకీయ రంగంలో కూడా చలాయిస్తూ మరి 80-85% వరకు ఉన్న మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలు కూడా మరి రాజకీయంగా అణగదొక్కబడుతున్నాయి అంటూ కూడా బయట వినిపిస్తున్న ఒక మాట. మీరేమంటారు? వీళ్ళు ఇప్పుడు ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీస్ ఎట్లంటే ఈ గొర్రెలు, వీళ్ళు గొర్రె లాంటి వాళ్ళేమో గొర్రె కాపరి. వీళ్ళు గొర్రెలను కాస్తారట, వాడే తోడేలు వచ్చి తినిపోతాయని తోడేలకు భయపడతారు, కానీ గొర్రె కాపరికి భయపడే గొర్రెలు. కానీ మేము గొర్రె కాపరం మిమ్మల్ని కాపాడతామని మనల్ని కోసుకొని మనల్ని నమ్మి వాళ్ళు తింటున్నారు. ఇది వీళ్ళ బుద్ధి తక్కువ, వాళ్ళ బుద్ధి తక్కువ కాదు. అది వాళ్ళకున్న చాకచక్యం, అది వాళ్ళకున్న మాయమాటలు చెప్పి వీళ్ళ మీద రాజ్యం వెళ్తున్నారు. కానీ వీళ్ళు చైతన్యం అయితే, వీళ్ళు జనజాగృతి అవుతే, వీళ్ళ ఓటు వీళ్ళకి వేసేసుకుంటే, నిజంగా వీళ్ళకి స్వమానం ఉంటే, నిజంగా భారతదేశం యొక్క ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం మీద వాళ్ళు అంబేద్కర్, పూలే మీద ఏ రకమైన కట్టుబడి ఉన్నా కూడా ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి జనజాగృతి కావాలి. ప్రతి ఊరూర్లో రాజ్యాంగం వల్ల హక్కు లేనిది మనం ఏదో అంటరాని వాళ్ళము, ఆదివాసీలము, మనం వెనుకబడిన తరగతుల వాళ్ళము అనుకొని మన జీవితం ఇంతే, మన గతి ఇంతే, మన మతి ఇంతే అని అనుకోవడం వీళ్ళ పొరపాటు. వీళ్ళు కూడా మేము వాళ్ళతో పాటు సమానమే, మేము మానవులమే, మానవత్వం ఉంది, మానవులు సేమ్ శక్తి ఉంది, సమత ఉంది. కాబట్టి వాళ్ళలో ఎంత ఐకమత్యం ఉందో మాలలో కూడా ఆ ఐకమత్యం రావాలని వీళ్ళు మరి జాగృతి అయినప్పుడు అప్పుడు వీళ్ళకు, బహుజనులకు మరి రాజ్యాధికారం వస్తుంది, తర్వాత సమగ్రమైన పాలన జరుగుతుంది. రైట్ అండి. మరి ఇప్పుడు బీసీలలో కూడా మరి దీనికి సంబంధించి చాలామంది కులాలు, ఉపకులాలు బోల్డెన్ ఉండనే ఉన్నాయి. సో మరి ఈబీసీ రిజర్వేషన్ అంటూ కూడా మరి ఇటీవల కాలంలో అటు కేంద్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం రావడం జరిగింది. సో ఈ యొక్క కులాలకు సంబంధించి ఈ రిజర్వేషన్ల ఏర్పాటు పట్ల మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? విశ్లేషణ. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈబీసీ కాదు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని 10% తీసినారు. ఈడబ్ల్యూఎస్ 10% తీస్తే ఇది ఎంత అసలు మన యొక్క కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకమైనదని అంటే,
మనం కుల ప్రాతిపదిక మీద ఏ రిజర్వేషన్లు చేయబడదు. ఒక్క షెడ్యూల్ కులాలకు అంటరాని తత్వం ఉంది కాబట్టి ఒక్క షెడ్యూల్ కులాలకు తప్ప, మరి ఇక ఆదివాసులకు షెడ్యూల్ తెగలకు తప్ప బీసీలలో కుల ప్రాతిపదిక మీద చేయలేదు. కాబట్టి సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమ్యూనిటీస్ అవి కులాలు కావవి. అంటే సోషల్ మనకు సోషల్లీ అంటే సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, కల్చరల్గా వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ కులాలను గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్స్ చేయాలని ఉంది. కానీ బీసీలలో అందరికీ కుల ప్రాతిపదిక కాదు. కాబట్టి ఈ బీసీ కులాల్లో కూడా మరి కడుపేదలకు రిజర్వేషన్స్ కావాలంటే అందులో వర్గీకరణం చేసినారు. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని సౌత్ ఇండియాలో స్టేట్లో చేసినారు. సెంట్రల్లో కూడా సో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఫర్ డిఎన్టీస్ ఉన్నారు, మనకు భిక్షాటన చేసే వాళ్ళు ఉన్నారు, సంచార జాతులు ఉన్నారు, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, సెమీ నామటిక్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించాలి. నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ ఉన్నప్పుడు రికమెండ్ చేసినందుకు ఇప్పుడు రోహిణి కమిషన్ వేసినారు. రోహిణి కమిషన్ కంటి తుడుపు కమిషన్ అది. ఇప్పుడు జాతి జనగణన లేకుండా ఆమె ఏం చేస్తుంది? ఎంతమంది ఉన్నారు డిఎన్టీస్, ఎంతమంది ఏ కులములు ఉన్నారు, ఎన్ని వర్గాలు చేయాలా, ఎన్ని కేటగిరీ చేయాలనేది ఆమెకు సమగ్రమైన అది వర్గీకరణ మాత్రం చేయడానికి వీల్లేదు. అది రైట్ సార్. ఇప్పుడు ఎన్సిబిసిగా మరి మీరు చైర్మన్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా తాజాగా అంటే అంతకుముందు జరిగిన యొక్క రిపోర్ట్స్ కానీ మరి మీరు వచ్చిన తర్వాత రిపోర్ట్స్ కానీ ఏమన్నా చేంజెస్ వచ్చాయంటారా మీ హయాంలో? అంతకు ముందు నుంచి కూడా ఈ యొక్క డిమాండ్ ఉంది. నాకంటే ముందు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చైర్మన్ జస్టిస్ ఎంఎన్ రావు రికమెండ్ చేసినాడు, నేను చేశాను. తర్వాత రోహిణి కూడా జాతి జెండగాని లేదు, నన్ను సరిగ్గా చేయలేనన్నది. మళ్ళీ తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఆమె ఏదో ఉద్యోగాలల్లో ఏ కులానికి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడని ఏదో డేటా తీసుకుంది. ఏం డేటా దొరుకుతుందండి వాళ్ళకి? ఇప్పుడు మామూలుగా ఈ సంచార జాతుల వాళ్ళకి ఎవడన్నా ఉద్యోగస్తుడు ఉంటాడా? సో వాళ్ళ జనసంఖ్య ఎంత, వాళ్ళకి ఎంత షేర్ ఇవ్వాలా, ఎట్లా నిర్ణయిస్తారు వీళ్ళది? కాబట్టి ఇదంతా కంటి తుడుపు చర్య కింద వీళ్ళేదో మొత్తుకుంటే ఏదో కమిషన్ వేయాలి, ఏదో చేస్తున్నామని చెప్పుకోవడానికి తప్ప చిత్తశుద్ధి మాత్రం ఈ గవర్నమెంట్కి లేదు. రైట్ సార్. ఒక కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిషన్ ఇచ్చే నివేదికలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మళ్ళీ ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకున్నాయా, లేకపోతే కేవలం బుట్టదాఖలుగా మారుతున్నాయి అన్న విమర్శని మీరేమంటారు? నేను క్రిమిలేయర్ గురించి ఇప్పుడు 27% రిజర్వేషన్ ఇచ్చారు మండల్ కమిషన్. 27% రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు ఇంద్రసాని కేసులో సమర్థించిన తర్వాత 27% బీసీలకు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఒక చేతితోనిచ్చి ఇంకో చేతితోని క్రిమిలేయర్ అని మళ్ళీ 12, 13, 14% ఇవ్వడం అనేది మళ్ళీ వాళ్ళు అనుభవించడం అనేది ఎంత అన్యాయం ఇది. సో 27% నువ్వు ఏ పద్ధతిలో చిన్న కిందికెళ్ళి అడుగుకెళ్ళి కడు బీదకెళ్ళి వాళ్ళకు వానికి 50,000 ఉందా ఇన్కమ్, 1,00,000 ఉందా, 2 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా, 27% నిండేంత వరకు పైకి రావాలి అది. సో వాళ్ళ షేర్ వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు వాళ్ళని తీసేసి నువ్వు 6 లక్షల పైన ఉన్న వాళ్ళంతా క్రిమిలేయరని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి 14% తీసుకొని నీ 5-10% ఉన్నత వర్గాల వారు వీళ్ళ హక్కు తినడం అనేది ఇది దోచుకోవడమే, ఇది దొంగిలించడమే. ఇది సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఇప్పుడు చెప్పుకుంటున్నాము, మరి అప్పటి నుంచి ఇప్పటికీ మరి ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి, ఘంటాపదంగా చెప్తున్నాయి, ప్రతి ఆగస్టు 15 నాడు కానీ లేకపోతే రిపబ్లిక్ డే రోజు కానీ చెప్తున్నాయి. సో నివేదికలు కూడా చెప్తున్నాయి. మరి రాజ్యం అంతా ప్రజలకు సంబంధించిన సంక్షేమం మరి మీ పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామంటూ కూడా మరి ఎప్పటి నుంచో ఉన్న అవే గుడిసెలుగానే ఉన్నాయి. సో మురికివాడలుగా ఉన్నాయి. అభివృద్ధి ఏమన్నా మరి కంటికి కనిపించిందంటారా? ఇది అభివృద్ధి ఏదో కొంచెం ఇన్సిగ్నిఫికెంట్, కొంచెం అంటే అంత పెద్ద చెప్పుకోదగిన అభివృద్ధి కాదు. కానీ వీళ్ళు కంటి తుడుపు చర్యలుగా కొంతవరకు చేస్తూ ఉన్నారు. అది అసలు ఏమాత్రం అది ఒక 10% కూడా కాదు అది. ఫర్ ఎగ్జాంపుల్, చదువు అందరికీ ఉన్నతమైన విద్య ఇవ్వాలి. ఉన్నతమైన విద్య ఇవ్వాలంటే వాళ్ళకి మంచిగా హాస్టల్ ఫెసిలిటీస్ ఉండాలా, మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉండాలి, KG to PG వరకు. వాళ్ళకు వీళ్ళతో సమానంగా వసతులు కల్పించాలి. ఉన్నత వర్గాలతో కల్పిస్తే SC, ST, BCలు పోటీ పడతారు మంచి మంచి ఉద్యోగాలు. సో నువ్వు చదువు లేకుంటే ఎట్లా పోటీ పడతారు? ఇప్పుడు మనకు SC, STలకు 1950 నుంచి రిజర్వేషన్స్ ఉన్నది. ఏది మన చట్టసభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలే కలిగి.
కానీ ఈ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ లేకుండే 2007 వరకు. తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఉన్నది రిజర్వేషన్, కానీ ఎడ్యుకేషన్లో 2007 తర్వాత కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15(5) అమెండ్ చేసి అప్పటి నుంచి ఇచ్చినారు అది. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్లో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించినారు, కానీ అది కూడా మరి చాలా కేంద్రీయ విద్యాలయాలు లేవు, నవోదయ స్కూల్స్ లేవు, సైనిక్ స్కూల్స్ లేవు. లాస్ట్ ఇయర్ నా రికమెండేషన్స్, నేను ఉన్నప్పుడు రికమెండేషన్స్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు నిజమైన ఫలితాలు, రాజ్యాంగం యొక్క ఫలితాలు దక్కాలంటే కేజీ టు పీజీ వరకు అన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈవెన్ టెక్నికల్, ప్రొఫెషనల్, ఇంజనీరింగ్, మెడికల్ సీట్లలో కూడా వాళ్ళకు ఉచితమైన, అంటే బిలో ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్సబుల్ ఇన్కము లోబడిన వాళ్ళందరికీ కూడా ఉచిత నాణ్యమైన విద్య, ఆరోగ్యం ఇవ్వాలి. ఇచ్చి తర్వాత వాళ్ళకి ప్రపోర్షనేట్, వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత ప్రపోర్షనేట్ వాళ్ళకి రిజర్వేషన్ చేయాలి. కాదండి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు అబ్బా వాళ్ళకు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్స్ అని అంటారు. అరే మీరు ఎస్సీ ఎస్సీలతో సమానంగా తీసుకోండి, మీరు మీ జనాభా ఎంత అంత తీసేసుకోండి, మీరు కూడా ఎస్సీలతో సమానంగా మీరు తీసేసుకోండి, వద్దంటలేం కదా. కానీ మా హక్కు మీరు తినొద్దని అంటున్నాం అది. కాబట్టి బీసీల హక్కు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు దుర్భాగ్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీలు కూడా ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఆ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీ కాదు అది. వాళ్ళకు ఏ రకమైన ఇండిపెండెన్స్ ఏ రకమైన వాళ్ళ యొక్క భావజాలాన్ని ప్రదర్శించేటువంటి ఒక నామకే వస్తే రిప్రజెంటేటివ్స్, కానీ వీళ్ళు జాతికి సంబంధించిన రిప్రజెంటేషన్ అనడానికి చెప్పుకోవడానికి వీళ్ళని ఈ యొక్క నాయకులు వీళ్ళు. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి రిజర్వేషన్ల యొక్క విషయం కానీ మనం చూసినట్లయితే రిజర్వేషన్ వల్లనే దేశం మొత్తం సర్వనాశనం అవుతుందంటూ కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. సో రిజర్వేషన్లు అనేవి దేశ నాశనానికి ఏ విధంగా దారితీస్తాయంటారు? ఒక న్యాయకో విధులుగా ఏమంటారు? రిజర్వేషన్స్ వల్ల దేశము భవిష్యత్తు మారుతుంది, ఒక సమగ్రమైన మార్పు చెందుతుంది. రిజర్వేషన్స్ లేనందువల్ల ఈ దేశాన్ని ఎవరు పాలించారు? క్షత్రియులు, బ్రాహ్మణులు, బనియాలు పాలించారు. ఈ దేశం యొక్క పరిస్థితి ఈరోజు ఎందుకుంది? వాళ్ళు సర్వనాశనం చేసినారా? ఎస్సీ ఎస్టీలు బీసీలు సర్వనాశనం చేసినారా? ఈ కుల వ్యవస్థను పెట్టి, చాతుర్వర్ణ సిద్ధాంతాన్ని పెట్టి, మన సిద్ధాంతాన్ని పెట్టి, అంటరానితనం పెట్టి, ఆదివాసులను పెట్టి, కులాలను సృష్టించి ఎవరు సర్వనాశనం చేశారండి దేశాన్ని? సర్వనాశనం చేసింది వీళ్ళు సవర్ణులు. అది వాళ్ళకు ఇప్పుడు మెరిట్ అనేది ఒక మిథ్య. మెరిట్ అనేది ఇప్పుడు ఒక మామూలుగా చిన్న పూరి గుడిసెలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కడో పల్లెటూర్లోకి వెళ్ళి చదువుకొని వాడు కంపీట్ చేయడం అతను మెరిటా? లేకపోతే వాడికి ట్యూషన్ పెట్టించి పెద్ద కార్పొరేట్ స్కూల్ చదివి ఉద్యోగం వాడు మెరిటా? మెరిట్ అనేది మిథ్య అండి. మెరిట్ అనేది ఒక తప్పుడు ప్రచారం. కానీ మెరిట్ బీదోడుకు కడుపు కాలినోడుకున్నంత మెరిట్ వాడికి ఉండదు. వాడికి ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇప్పుడు ఒక పైసకు ఒక దిక్కే తెలుస్తుంది, కానీ రెండు దిక్కులు తెలియదు. ఈ ఊళ్ళకి వెళ్ళి వచ్చి, సమాజంకి వెళ్ళి వచ్చి, అట్టడుగులకి వెళ్ళి వచ్చిన వానికి దేశ పరిస్థితి తెలుస్తుంది, దేశ యొక్క విషయాలు తెలుస్తుంది. కాబట్టి మెరిట్ అనేది మిథ్య. మెరిట్ వీళ్ళ భాగస్వామ్యం లేనందువల్ల ఈరోజు ఇప్పటికీ అంటరానితనం ఉంది, ఇప్పటికీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది, ఇప్పటికీ చైల్డ్ లేబర్ ఉంది ఫ్యాక్టరీలలో, ఇప్పటికీ మాల్ న్యూట్రిషన్ ఉంది, ఇప్పటికీ పాపం వాళ్ళకు ఇప్పటికీ ఒక చెడు అలవాట్లు వేరే వీళ్ళకి అంటించి పెట్టినారు, సారాయి లిక్కర్ అడ్డగోలుగా పెట్టి జ్ఞానం లేకుండా. సో మొత్తం ఈ దేశాన్ని ఇప్పుడు ఏదైతే స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయినా ఏదైనా మానిందా? ఈరోజు చైల్డ్ లేబర్ మానిందా? మాల్ న్యూట్రిషన్ లేకుండా హ్యూమన్ ట్రాఫిక్ మానిందా? అన్టచబిలిటీ పోయిందా? లేకపోతే విద్యా ఉద్యోగాల డెమోక్రసీ వచ్చిందా? ఏమొచ్చిందండి ఇప్పటికి ఈ రోజు వరకు? అంటే ఇప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వాలు కూడా ప్రగల్భాలు పలుకుతున్నాయి. మా హయాంలో అలా చేసాం, వాళ్ళ హయాంలో ఇలా జరిగింది, మేమే బెటర్ అనుకుంటూ. అంటే ఒక శాశ్వతమైన అభివృద్ధి మరి ఏ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందంటారు? శాశ్వత అభివృద్ధి అనేది బహుజనులకు కావాలి అనుకుంటే, బహుజనులకు కావాలంటే ఈ యొక్క చైతన్య పరచాలి వాళ్ళని. పూలే అంబేద్కర్ భావజాలాన్ని, రాజ్యాంగం యొక్క హక్కులని వాళ్ళకి జీర్ణింపజేసి, నువ్వు చదువుకో, నీ ఓటు నీకే వేసేసుకో అని అంబేద్కర్ ఏదైతే ఆయన 2 సిగ్నల్స్ ఇచ్చినారో, పుస్తకం పట్టుకొని నీ ఓటును వేసుకో అనేది, అది రాజ్యాంగం ఇలా హక్కులు తెలుసుకొని ఈ రకమైన వాళ్ళకి మార్పు వస్తే, చైతన్యం వస్తే బహుళ జనానికి రాజ్యాధికారము
మరి ఎంతో దూరంలో లేదు, అది దగ్గరలో ఉందని చెప్పక తప్పదు. రైట్ సార్. జస్టిస్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి ఓటు అనుకుంటే ఒకవేళ వజ్రాయుధం అనుకుంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా రాజ్యాధికారం సాధించే సాధనం అనుకుంటే ఇప్పుడు ఆ సాధనానికి మరి బహిరంగంగానే ఆ యొక్క సంక్షేమ పథకాల పేరిటో లేకపోతే నగదు రూపంలోనో సో లక్షలాది రూపాయలు మేము ఇట్లా ఇస్తామంటూ కూడా పథకాల రూపంలో తాయిలాలుగా ఇస్తామంటూ కూడా ఓటు మాకు వేయండి అన్న కోణం కనిపిస్తోంది. ఎవడబ్బు సంబంధం అది? ఎక్కడికి వెళ్ళి సంపాదించాడు? వాళ్ళ తాత సంపాదించండి, వాళ్ళ ముత్తాత సంపాదించండా? ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఇంత పెద్ద భవనాలు కట్టి ఇంత పెద్ద ఇప్పుడు కోటీసులు అయినారు? ప్రజల సొమ్ము కదండి, మా చెమట, మా యొక్క రక్తము చెమటోడ్చిన డబ్బు ప్రభుత్వానికి మనం కడుతున్నాం. డబ్బంతా గవర్నమెంట్కి ఇచ్చేది బహుళజనులది. అందులో మీరు లంచాలు తిని కమిషన్ దొబ్బి మళ్ళా ఆ పైసలు వీళ్ళకి ఎరబెట్టి వీళ్ళని ఆ రకంగా పాపం వాళ్ళని వాడుకుంటున్నారు. కానీ ఆ డబ్బు ఎవరంది? జమీందారులా, వాళ్ళు రాజులా, వాళ్ళ ఇంట్లోకెళ్ళి తెచ్చి పెడుతున్నారు. అది వీళ్ళ డబ్బే. వీళ్ళు మూర్ఖులు. నేను చెప్పాను కదా, వీళ్ళేం గొర్రెలు, వాళ్ళేం గొర్రె కాపరి, వీళ్ళు కోసుకొని తింటున్నాడు ఒకరోజు. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి సంక్షేమ పథకాలలో కూడా ఒక సంక్షేమం అన్నది, ఒక అభివృద్ధి అన్నది సమతుల్యతగా ఉండాలి. ఒక నియోజకవర్గం కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఆ విధంగా ఉండాలి. ఒకటో రెండో కులాలను లేకపోతే ఒకటో రెండో సామాజిక వర్గాలకి మాత్రమే ఒకవేళ దళిత బంధు అని లేకపోతే ఒక బీసీ బంధు అని సో రకరకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి అనుకుంటే మరి ముందుగా దళిత బంధు కార్యక్రమం సాధికారత దానికి సంబంధించి వచ్చింది కాబట్టి మరి బీసీ సోదరులు కూడా మీకేమి మీరు దళితులు కాబట్టి మీకు దళిత బంధు ఉంది, మీకు బంధువే సీమగా ఉన్నారు అనుకుంటా ఒక వ్యత్యాసం ఏర్పడింది కులాల మధ్యలో. ఈ యొక్క వ్యత్యాసం ఎలా పోతుందంటారు? కాదండి, దళిత బంధువు అని ఇదే భిక్షనా లేకపోతే దానమా లేకపోతే ధర్మమా? ఇది ఇప్పుడు ఏదో ఒక ఊరికి ఆయన నన్ను పుట్టిన ఊరికి అని వాళ్ళందరికీ ఒక ఊరికి ఇవ్వగానే దేశం అంతకి ఇచ్చినట్లయితే మాకు ఉచిత విద్య ఆరోగ్యం KG to PG ఫ్రీ కావాలా? ఓన్లీ ఫీజు రింబర్స్మెంట్ కాదు. గవర్నమెంట్ స్కూల్స్లలో ఏదో కొన్ని గురుకుల పాఠశాల కాదు, ప్రతి ఒక్కటి కూడా గురుకుల పాఠశాలలాగా అభివృద్ధి చెంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచి అటువంటి టీచర్స్ని లెక్చరర్స్ని పెట్టి నాణ్యమైన విద్య ఇవ్వాలా, నాణ్యమైన ఆరోగ్యం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కుల వృత్తులు సస్టైనబుల్ చేయాలి. కుల వృత్తులు వాడికి ఏదో ఇస్తే ఏం లాభం అండి? వాడికి అసలు జీవితాంతం బతికేటటువంటి వనరులు చూపించాలి వాళ్ళు. ఎట్లయితే ఇప్పుడు వ్యవసాయానికి నీళ్లు చేస్తున్నాం, అది మంచి పని. అలానే ఇప్పుడు మనకు చాకలివానికి, మంగళవానికి, తర్వాత కుమ్మరివాడికి, మనకు వీవరికి, టాపర్కి వాళ్ళు జీవితంలో వాళ్ళ వృత్తి మీద పడేటట్లు నువ్వు ఆ కుల వృత్తులను అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే దాని మీద ఆ ఉత్పత్తి చేసి వాళ్ళ తరతరాలకి మంచి ఒక క్వాలిటీ లైఫ్ పెంచడానికి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చైనా అభివృద్ధి పొందిందనంటే వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినారు. అది బీద వాళ్ళ కింద వాళ్ళకు మౌలిక వసతులు కల్పించినారు. కాబట్టి మౌలిక వసతులను కల్పించి ఆ కుటుంబానికి నువ్వు ఎలివేట్ చేయాలి. కానీ నువ్వేదో బిచ్చం ఇచ్చినట్టు నువ్వు దళిత బంధిస్తా లేకపోతే బీసీలకు ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా అనేది ఇదంతా బూటకము. ఇది వాళ్ళ యొక్క అభివృద్ధి చేయడానికి ఇది ఒక మార్గం కాదు ఇది. కాబట్టి ఇప్పుడు అదేవిధంగా మరి బహుజనులకు సంబంధించి కూడా ఒకవేళ ఓటు వేయాలి అనుకుంటే ఒక 4-5 పార్టీలు మాత్రం ప్రధానంగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. మరి బహుజనులకు సంబంధించిన పార్టీలు అనేది ఎక్కడో కంటి చూపులో ఎక్కడెక్కడో కానకుండా కొంచెం దూరంలో ఉంటున్న పరిస్థితి. సో అంటే ఈ పార్టీకి వేయకపోతే ఆ పార్టీకి వేద్దాం, ఆ పార్టీకి వేయకపోతే ఈ పార్టీకి వేద్దాం అనుకుంటూ సో ప్రతి సంవత్సరం లేదా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల పండుగప్పుడు కూడా ఓట్లు దండుకుంటున్నారు, వీరు వేస్తూ ఉన్నారు. కానీ వీరికి కావాల్సిన, వీరికి రావాల్సిన, వీరికి దక్కవలసిన సంక్షేమం మాత్రం దక్కట్లేదు. శాశ్వత ప్రణాళిక బద్ధంగా వారికి అభివృద్ధి జరగట్లేదు అన్నది బయట వినిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు బహుజనులకు సంబంధించిన పార్టీ ఏదో ఉంది అని మీరు చెప్తే నేను ఒప్పుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్ బహుజనులకు సంబంధించిన పార్టీ కాంగ్రెసా, కమ్యూనిస్టా, బీజేపీయా, బీఎస్పీయా, ఎస్పీయా, సమాజ్వాదీ గఠబంధన ఏ పార్టీ అండి అది? ఇప్పుడు మాయావతి బహుజనులకు చేసి అందులో ఎస్సీలలో ఒక వర్గం చేసేది ఇంకో వర్గానికి చేయలే. తర్వాత బీసీలలో 73 కులాలు యూపీలకు ఏం చేయలే. ఆమె కూడా కాంశీరాం పోయిన తర్వాత ఒక్క కాంశీరాం సిద్ధాంతాన్ని కూడా ఆమె కాంప్రమైజ్ అయ్యి ఆమె పదవి పొడగొట్టుకున్నది. బీజేపీకి కూడా ఒక థింక్ ట్యాంక్ లేనందువల్ల, ఒక ఆర్గనైజేషన్ లేనందువల్ల మన కాంగ్రెస్ పదవి పొడగొట్టుకుంది. ఇక్కడ అట్లనే మన ఎస్పీ కానీ బీఎస్పీ మన సమాజ్వాదీ కానీ వాళ్ళకు కూడా ఒక ఆర్గనైజేషన్ లేనందువల్ల కంటిన్యూస్గా ఒక జాగృతి పరిచే ఆర్గనైజేషన్ చేసినందువల్ల ఈ యొక్క వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యింది. కాబట్టి ఒకడు బీసీ
ముఖ్యమంత్రి అయితే ఆని కులానికి నాలుగైదు సంబంధించిన కులాలకి తీసుకుని కానీ అట్టడుగుల కులాల వాళ్ళకి ఎవరు చేయలే. ఎస్సీ ముఖ్యమంత్రి అయినా కూడా అందరికీ సమన్యాయం పంచలే. కాబట్టి అవి నామరూపాలు లేకుండా పోయినాయి ఈరోజు. కాబట్టి బహుజన పార్టీలు అని పేరుకే కానీ నిజంగా ప్రాక్టికల్గా మాత్రం వాళ్ళు చేసేయాలి. అందుకనే ఫెయిల్ అయినరు. వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా, వీళ్ళ మీద ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఈరోజు ఎందుకు మనన్న ఉంది? బీజేపీ 10% ఉన్న అగ్రకులాల వారు స్థాపించినటువంటి ఆర్ఎస్ఎస్ నిరంతరము వాళ్ళ ఒక రకమైన భావజాలాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి, హిందుత్వాన్ని పెంచుతున్నారు కాబట్టి, ఈ యొక్క మూఢనమ్మకాలను పోషిస్తున్నారు కాబట్టి, సమాజ అభివృద్ధికి నిరోధకంగా వాళ్ళ యొక్క ప్రచారం బాగా ఉంది కాబట్టి మన వాళ్ళు కూడా దానికి ప్రభావానికి దానికి లోబడి దానికి ఇప్పుడు ఈరోజు బీజేపీ రాజ్యం వెళ్తుంది. అలాగనే బహుజనుల ఏదైతే పూలే జ్యోతిరావు పూలే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కాంచరాం ఏదైతే భావజాలం ఉందో ఈ రాజ్యాంగబద్ధంగా ఇటువంటి యొక్క జాగృతి పరిచి ఆర్గనైజేషన్ సపరేట్గా ఉండాలా. ఈ యొక్క సపరేట్గా ఉన్నప్పుడు జనం మొత్తం 1 కోట్ల మంది మారినప్పుడు ఒక పార్టీ ఆర్ఎస్ఎస్కి వెళ్ళి ఎట్లా బీజేపీ ఎట్లా పుట్టిందో ఈ యొక్క జనజాగృతికి వెళ్ళి ఇంకొక వేరే సపరేట్ బహుజన పార్టీ పెట్టి ఈ సిద్ధాంతాలకు అనుకూలంగా పాలిస్తే అప్పుడు వీళ్ళకి రాజ్యాధికారం వచ్చినా నిలుపుకోగలుగుతారు. అది రైట్ సార్. మరి బహుజనులు కూడా చాలామంది మరీ ముఖ్యంగా బీసీలలో కూడా ఇతర పార్టీల యొక్క జెండాలు కానీ ఏజెండాలు కానీ మోస్తూ వారికి తుత్తులుగా వారి క్రింది చేతులు వారి క్రింద మనుషులుగానే ఉంటున్నారు కానీ రాజకీయంగా ఎదగట్లేదు, ప్రథమ స్థానాలకు చేరుకోవట్లేదు అన్న ఒక కోణం వినిపిస్తోంది బయట నుంచి. మీరేమంటారు? ప్రతి వాళ్ళు ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో ప్రతికూలంగానో పనిచేస్తున్నారు. కాబట్టి ఒక స్వమానాన్ని విడిచి వాళ్లకు అలా వాళ్ళ తన జాతి ఏంది, తన యొక్క లక్ష్యం ఏంది, తనకి ఏ లక్షణాలు ఉండాలా, ఏమి అసలు తన యొక్క ఉద్దేశం ఉండాలనేది ఒక లక్ష్యం లేకుంటే బీసీలు పనిచేస్తున్నారు. బీసీలు ఎంతసేపు వాళ్ళ యొక్క స్వార్థానికే పనిచేస్తున్నారు కానీ కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ ఈవై సంక్షేమ సంఘాలు కానీ నిజంగా నిస్వార్థంగా మాత్రం ఏం పని చేయట్లేదు. ఎవరైతే ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా చేస్తున్నారో, మన ఏదైతే ప్రెస్ ఎట్లా ఒక భావజాలాన్ని పొందిస్తారో, లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ ప్రతి పార్టీలో ఉన్న బీసీలు ఎట్లా ఎదిగి వానికి పదవి వస్తే మిగతా వాళ్ళందరూ ముంచేసి వెళ్ళిపోతారు. అట్లా ఎన్నో ఉద్యమకాలను చూసినాము. ఎందుకు? వాళ్ళ బ్లడ్లో ఈ యొక్క సామాజిక న్యాయం అనేది నిండి ఉండలేదు. అది కమిట్మెంట్ లేదు, క్యారెక్టర్ లేదు, డెడికేషన్ లేదు, డివోషన్ లేదు. కాబట్టి వీళ్ళు కాబట్టి ఒక సిద్ధాంతం వీళ్ళందరినీ సంఘటితపరిచి ఆ సిద్ధాంతానికి నాకు జన్మ పోయినా కూడా లాస్ట్ చివరి ప్రాణం వరకు కూడా నేను నా జాతికి పనిచేస్తా, నా ఓటు నేను వేసేసుకుంటా, నా వాళ్ళని జాగృతి చేస్తా, నా వాళ్ళని మేలుకొలుపుతా అనే ఒక పెను మార్పు ప్రజలలో వచ్చినప్పుడు, ప్రతి వ్యక్తిలో వచ్చినప్పుడు అప్పుడు మార్పు చెందుతుంది. కానీ అంతవరకు ఈ వ్యవస్థ ఇట్లా నడుస్తుంది. రైట్ సార్. ఈ యొక్క మార్పు అన్నది సమాజం నుంచి రావాలంటారా, పార్టీల నుంచి రావాలంటారా, లేకపోతే ప్రభుత్వాల నుంచి రావాలంటారా, మొత్తం యాజ్ ఎ హోల్గా రావాలంటారా? మేధావులందరూ ఇప్పుడు న్యాయమూర్తులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, కుల సంఘాలు ఉన్నారు. ఎవరైతే కొంచెం కమిట్మెంట్ ఉందో సమాజం పట్ల వీళ్ళందరూ ఒక సమూహం పడి వీళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్ స్థాపించుకొని ఏదైతే మేము సోషల్ రెవల్యూషన్ అలయన్స్ అని పెట్టినామో అట్లా ఒక అలయన్స్గా ఏర్పడి దీనికి ఒక సిద్ధాంతకర్తని ఒక థింక్ ట్యాంక్ని పెట్టుకొని ఒక సిద్ధాంతకర్తలను తయారు చేసుకొని ఆ సిద్ధాంతాన్ని మనము ప్రతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ వైజు, ఎమ్మెల్యే వైజు, జిల్లా వైజు, మండల వైజు, పంచాయతీ వైజు, గ్రామ లెవెల్లో ఆర్ఎస్ఎస్ ఎట్లయితే శాఖలు నడుపుతుందో అట్లా శాఖలు నడిపి వీళ్ళని బహుళ జనాన్ని ఈ యొక్క భావజాలం మనము వాళ్ళకు చేరేంత వరకు ఈ రకమైన మార్పు రావడం కష్టం. అది రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా ప్రతిపక్షాలు ఉండనే ఉన్నాయి, సో పార్టీలు ఉండనే ఉన్నాయి, మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల్లో భాగంగా అన్ని సంస్థలు కూడా బహుజనులకి రాజ్యాధికారం కోసం ఫైట్ చేసే వాటిల్లో మనకు ఒక కనిపిస్తున్న మరొక ప్రధానమైన స్వచ్ఛంద సంస్థ కూడా మనకు కనిపిస్తుంది, పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అని. సో ఆ యొక్క ప్రతిపాదనలు కూడా ఒక 6 రకాలైన ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఇందులో బీసీలను సీఎం చేయాలని ఒక ప్రతిపాదన ఉంది. దీని పట్ల మీరేమంటారు? పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనేది అందులో ఒక పొలిటికల్ భావం కనబడుతుంది. అది
ఇది పొలిటికల్ ఇన్స్టింక్ట్ లేని, పొలిటికల్ భావం లేని ఆర్గనైజేషన్ వేరే పుట్టుక రావాలి అది. వచ్చిన తర్వాత పూలే అంబేద్కర్ రాజ్యాధికారము అనేది అది కొన్ని పొలిటికల్ పార్టీకి తర్వాత పెట్టుకో, కానీ నువ్వు ఎప్పుడైతే భావజాలం ప్రజలకు వెళ్ళదో, ప్రజలని మనము జాగృతపరచము, ప్రజలని చైతన్యపరచము, ప్రజలకు అవగాహన వెళ్ళదో, అది మనకు దాని యొక్క ఫలితాలు సరి అయిన ఎక్స్పెక్టేషన్ చేసిన ప్రకారం రావు. కాబట్టి మనకు మెయిన్ ఈ జనజాగృతి చేయాలి. మనకు ఆర్గనైజేషను మనకు ప్రతి ఊర్లలో ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి ఊర్లలో ప్రతి ఎన్నో విషయాలు, ఇప్పుడు కోర్ట్స్ ఉన్నాయండి, సామాజిక న్యాయం చేయాలా, ఎన్ని విషయాలు ఈ కోర్ట్స్ దృష్టికి వస్తాయి, పోలీసుల దృష్టికి వస్తాయి, అధికారుల దృష్టికి వస్తాయి, ఎన్నో విషయాలు అక్కడికక్కడ సమస్య పోతున్నది. కాబట్టి వాళ్ళ సమస్యలన్నీ మనం పరిష్కరించుకొని ప్రతి ఊర్లో ఒక 5గురు తయారయ్యి వాళ్ళ సమస్యలను మేము నిలబడతాం, నీకు అండగా ఏడో అగ్రకుల నాయకుడు కాదు, మేము మీ అంట మేము నిలబడతామంటే అప్పుడు ఊర్లో ఉన్నటువంటి ఇక వివిధ కులాలకు సంబంధించినటువంటి సామాజిక వర్గం వీళ్ళ చేతికి రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు పార్స్ అంటే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మరి బీసీలను సీఎంలుగా కావాలని ఒక ప్రతిపాదన చేస్తే మరి ఎస్సీల పరిస్థితి ఏంటి, ఎస్టీల పరిస్థితి ఏంటి, మైనారిటీస్ ఏంటి, వాళ్ళు ఏమంటారంటారు ఒక విశ్లేషణ? ఇప్పుడు బీసీలందరూ ఒకటే. బీసీ రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 16(4) ప్రకారము ఓన్లీ వర్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే సుప్రీంకోర్టు నిర్వచనం ఏం చెప్పినారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరంటే 340 కింద సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కాబట్టి అందరు బ్యాక్వర్డ్ క్లాసులే అందరికీ సమన్యాయం జరగాలి. ఇంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నారు, డిఎన్టీస్ ఉన్నారు, డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారు. కాబట్టి మీరు ఒక రాజ్యాంగాన్ని ఒక రాసుకొని మీకు ఒక గైడ్ రాసేసుకొని ఒక్క బీసీలకే కాదు, ఎవరికి అర్హత ఉంటే వాళ్లకు బీసీలకు ఒక టర్మ్ ఇవ్వండి, వీళ్ళకు ఎవరికి ఎంత జనాభా ప్రతిపాదిక ఉంటే అంత టర్మ్ ఇవ్వండి. బీసీలకు 57% ఉంది, 2 టర్మ్లు వాళ్ళకి ఇవ్వండి. ఒకసారి ఎస్సీకి ఇవ్వండి, ఒకసారి ఎస్సీ 1.5 టైంకి ఇవ్వండి, ఒకసారి ఎస్టీకి ఇవ్వండి, ఇంకోసారి డిఎన్టీకి ఇవ్వండి. సో అందరం అధికారం పంచుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. బీసీలకి అంటే ఎప్పుడు బీసీలకి ఇస్తే మరి ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళకు కూడా కష్టం అవుతుంది కదా, వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళకు కూడా జనాభా ప్రాతిపదిక మీద వాళ్ళకి ఆ టర్మ్ అనేది మనం కేటాయించుకొని అందరికి ఛాన్స్ ఇవ్వాలి. ఒక బీసీలకి ఇస్తానంటే అది రాజ్యాంగం ప్రకారం డెమోక్రసీ కాదు. అది డెమోక్రసీలో ప్రతి జాతికి, ప్రతి వర్గానికి, ప్రతి కులానికి ప్రాతినిధ్యం ఉండాలి. రైట్ సార్. మరి రిజర్వేషన్ ఆధారంగా కాకుండా రిప్రజెంటేషన్ ఆధారంగా రిజర్వేషన్లు వాటికి ప్రాధాన్యత కల్పించాలని కూడా పార్స్ చెప్తోంది. దీన్ని మీరు ఎలా? అవును, నేను రిప్రజెంటేషను మన యొక్క రిప్రజెంటేషన్ ఉండాలా అనేది నేను 100% నేను సమర్థిస్తాను. ఎందుకంటే అందుకనే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో పూనా యాక్ట్లో మా జనాభా ఎంత ఉందో మాకు అన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్ కావాలని ఆ రోజు ప్రతిపాదించినాడు. మరి ఆ మహానుభావుడు ఆ రోజు మరి ఆయన మహాత్మా గాంధీ ఒప్పుకోక సత్యాగ్రహం పోయి అది కాకుండా చేసినాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, మాకు జనరల్ ఎలక్షన్స్లో కూడా మాకు జనరల్ ఓటింగ్ పవర్ ఉండాలి, మా యొక్క నాయకుని ఎన్నుకునేటువంటి యొక్క సపరేట్ కాన్స్టిట్యుయెన్సీ మాకు సపరేట్ కావాలని కూడా పెట్టాడు. అది మరి అది కానీయకుండా చేసినారు. ఎందుకు కానీయకుండా? కుల వ్యవస్థ పెరుగుతుంది. కుల వ్యవస్థ పెరిగిందా, ఇప్పుడు తగ్గిందా? మీరు కుల వ్యవస్థ కులపిచ్చిలో మీరుతో మమ్మల్ందరినీ విడిచేసి ఇవన్నీ వర్గీకరణ ఈ రకంగా చేసి ముద్రేసినారు. కానీ కుల వ్యవస్థ అది లేనందువల్ల కుల వ్యవస్థ పెరిగింది. కుల వ్యవస్థ ఎప్పుడు మాయమవుతండి? కుల వ్యవస్థ అందరూ సమానంగా సమగ్రంగా అభివృద్ధి పొందుతారో అప్పుడు కుల వ్యవస్థ పోతుంది. ఈరోజు నేను చెప్తానండి, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎస్సీలు, ఎస్టీలు ఐఏఎస్ ఆఫీసరు పాస్ అయితే ఎగబడి పిల్లనిస్తున్నారు. ఎందుకండి? అగ్రవర్ల వరకు మనం కొనుక్కుంటున్నారని ఎందుకు? కులం ఏమైంది? ఇది ఎస్సీ అని నీకు పిల్లనిస్తలేవా? నువ్వు వెంటబడి పిల్లనిస్తున్నావు కదా వాడికి ముందుకు వచ్చి. అంటే ఇప్పుడు పార్స్ అంటే మన పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి కూడా సమతా కులాన్ని ప్రోత్సహించండి, సమతా కులాన్ని ప్రభుత్వాలు గుర్తించాలంటున్నారు. సో ఇప్పుడు మరి మీరు చెప్తున్న క్రమంలో ఒకవేళ సమతా కులం వచ్చేస్తుందంటారా? సమతా కులం కొంతమంది ఈ అభివృద్ధి వర్గాల వాళ్ళకు వచ్చింది, కానీ చిన్న వర్గాల వరకు రాలేదు. కాబట్టి ప్రతి జాతి అభివృద్ధి అయితే అప్పుడు సమతా కులం వస్తుంది. ప్రతి జాతి అభివృద్ధి అయితే ఒకరికొకరికి సంబంధాలు ఇచ్చుకోవడం జరుగుతుంది, మనకు ఈ డిఫరెన్స్, ఈ డిస్క్రిమినేషన్ పోతుంది.
తర్వాత ఇదంతా ఎక్స్ప్లాయిటేషన్ పోతుంది కాబట్టి సమతా కులం అల్టిమేట్గా సమతా కులం బీసీలందరూ మనం ఒక్క జాతికి చెందిన వాళ్ళము అని రావాలి. అప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు వర్గాల వారితో కూడా మనలో కలిసిపోతారు. మొత్తం దేశమంతా సమతా కులం రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ సార్. మరి మహిళలు కూడా 50% రిజర్వేషన్ ప్రతిపాదిస్తుంది. వాళ్ళ హక్కు అండి. వాళ్ళు అసలు మహిళ ఈ భారతదేశాన్ని భారత మాత అంటాం, మన తల్లికి మాత అంటాం, మన మాత అంటాం. అది మాతకు అసలు తల్లి ఇంట్లో ఫస్ట్ గురువు తల్లి. ఆ గురువు అసలు మనకు సంస్కారం నేర్పేది, విద్య నేర్పేది, తర్వాత చిన్నప్పుడు మనకు అన్ని నేర్పేది మాత. తర్వాత స్త్రీ ఆ రోజు ఒకరోజు ఇప్పుడు వీళ్ళంతా అగ్రవర్ణ కులాల వాళ్ళు బ్రాహ్మణులు ఈ మన సిద్ధాంతం ప్రకారం స్త్రీకి ఎంత ఎక్స్ప్లాయిట్ చేసినారండి. స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వలేదు, సతీసాగనం ఉండేది, వాళ్ళకున్నంత అసలు విచక్షణ ఇంకా ఎస్సీ ఎస్టీల కంటే ఎక్కువ జరిగింది అప్పుడు అది. కాబట్టి అటువంటి స్త్రీలకు వాళ్ళకు సమానమైన హక్కు ప్రతి దాంట్లో వాళ్ళకు 100కి 100 వాళ్ళు ఇవ్వాలనేది నా యొక్క మరి ప్రగాఢమైన నా యొక్క వాదన కూడా, విశ్వాసం కూడా. రైట్ సార్. ఇప్పుడు అదేవిధంగా మరి పురుషాధిక ప్రభావం కూడా ఉండనే ఉంది కదా మహిళల మీద. పురుషాధిక ప్రభావం ఉన్నా కూడా వాళ్ళకి ఏదైతే సమానమైన హక్కు వస్తుందో, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యత్యాసము అందరికీ అభివృద్ధి చెందితే ఎట్లా పోతుందో మహిళలకు కూడా సమానమైన హక్కు ఉంటే ఈ ఆధిపత్యం ఆటోమేటిక్ తగ్గుతుంది. అప్పుడు సమాజం ఏర్పడుతుంది. రైట్ సార్. జనాభాలో కూడా మరి కులాల వారీగా మనం చూసినట్లయితే ఎవరికైతే 5 లక్షల వరకు జనాభా మించి ఉంటుందో సో వారికి ఒక ఎమ్మెల్యే ఒక టికెట్ ఇవ్వాలి అంటూ కూడా మరి పార్స్ ప్రతిపాదిస్తుంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి 5 లక్షల జనాభా 5 లక్షల జనాభా ఉన్న కులానికి కూడా ఒక ఎమ్మెల్యే రాలేదంటే ఇది సిగ్గుచేటి ప్రజాస్వామ్యంలో. 5 లక్షల జనాభా అది మినిమం అండి. అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలి అసలు నన్ను అడిగితే. 5 లక్షలు కాదు, మామూలుగా ఒక చిన్న కులం. ఇప్పుడు 5 లక్షలు అంటే ఇప్పుడు చిన్న 5 లక్షలు ఆడు ఉంటాయి. ఇప్పుడు మనము ఈ దాసరోళ్ళు, పిచ్చకుంట్లోళ్ళు, దొమ్మరోళ్ళు, తర్వాత ఈ దేశదిమ్మడు, భిక్షాటి చేసేవాళ్ళు 5 లక్షలు ఉండేది వాళ్ళకు. వాళ్ళ మొత్తం జనాభాలో ఎంత సంఖ్య ఉందో వాళ్ళకు కూడా ప్రపోర్షనేట్గా అంత హక్కు ఇవ్వాలి వాళ్ళకి. అది 5 లక్షలు అనేది అది మోస్ట్ రీజనబుల్ డిమాండ్. అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఎస్సీ ఎస్టీలు కానీ, బీసీలు కానీ, బుద్ధిస్టులు కానీ, అదేవిధంగా మరి మైనారిటీలు కానీ వీరు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు రావాలంటూ కూడా అంబేద్కర్ గారు అప్పుడు పోరాటం చేసిన విషయం మీకు తెలిసిందే. మరొకసారి పార్స్ కూడా ప్రతిపాదిస్తుంది. ఈ ప్రతిపాదన పట్ల మీ యొక్క స్పందన ఏంటంటే? ఇప్పుడు మనకు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అని అన్నప్పుడు ఇక నీకు ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే ఆటోమేటిక్గా ఆ డిమాండ్లో ఇది కలిసినట్లేదు. కాబట్టి మనకు కుల ప్రాతిపదిక మీద ఎవరి జనాభా ఎంత ఉంటే అంత రిప్రజెంటేషను పొలిటికల్గా, ఎగ్జిక్యూటివ్లా, లెజిస్లేషన్లో, జ్యుడిషియరీలో రావాలని అంటున్నాం. కాబట్టి ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకి ప్రాతినిధ్యం ఉండాలా. నువ్వు సపరేట్గా పెడతావా, కాన్స్టిట్యూషన్ పెడతావా, లేకపోతే నువ్వు ఎట్లా పెడతావు, ఎట్లయితే వీళ్ళ హక్కు వీళ్ళకి రావాలి అల్టిమేట్గా అనేది నేను సమర్థిస్తాను. రైట్ సార్. ఇక ఆ చాప్టర్ అట్లా ఆ విధంగా ఉన్నట్లయితే మరి ఇప్పుడు హుజూరాబాద్కి సంబంధించిన ఎలక్షన్స్లో కూడా సెగలు పొగలు కక్కుతున్నాయి. సో రాజకీయ ఎత్తులు పై ఎత్తులు, సో ఎత్తుగడలు మొత్తం జరుగుతున్నాయి. ఇందులో కూడా ఇటీవల కాలంలో కొంతమంది రాజీనామాలు చేయడం, మరి వాళ్ళు ఇంకో వేరే ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళడం, అదేవిధంగా మరి అధికార పార్టీలు కూడా తాయిలాలు ప్రకటించడం, సో ఇవన్నీ జరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఉన్నాయంటారా? అసలు ప్రజాస్వామ్య విలువలు లేవు, తర్వాత ఏం లేదు. తర్వాత ఈ రకంగా గిమ్మికులు, తర్వాత జిమ్మికులు ఇవన్నీ వాడడం అనేది మరి అన్యాయం అది. కాబట్టి అక్కడ ఏ పార్టీకి కూడా ఈ మరి ఎస్సీ ఎస్టీలు బీసీలకు నిజంగా వీళ్ళు ఒక మరి ఇప్పుడు మనకు అతను ఏమైనా ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ ఆయన ఇండిపెండెంట్గా పెట్టి ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరు ఇచ్చి ఆయన గెలిపియండి. రైట్ సార్. ఒక ఈటెల రాజేంద్ర గారి విషయం కూడా తీసుకున్నట్లయితే మరి ద్వితీయ స్థానం వరకు చేరుకొని, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ద్వితీయ స్థానంలో ఉన్న వ్యక్తి ద్వితీయ స్థానంలోనే ఉండిపోయినట్లుగా ఒక బీసీ నాయకుడిగా ఉండి మరి మళ్ళీ బీజేపీలో చేరడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? బయట ఏమి అంటే ఏ సందేశం ఇస్తున్నారు? నేను రాజకీయాన్ని మాట్లాడను, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రము బీఎస్పీలో చేరడం అనేది ఒక బీసీ బహుజన నాయకుడు బీఎస్పీలో మన భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది అది ఏ రకమైన బహుజనులకు సమ్మతం కాదు, అది యాక్సెప్ట్ చేయబడదు. తర్వాత మరి ఆయన మీద కొంతమంది ఏదో ప్రచారం చేస్తారు. అంటే ఆస్తుల పరిరక్షణ, ఆత్మ పరిరక్షణ ఒక 2 కోణాలు బయటకు వచ్చినాయి సార్. అంటే ఆత్మగౌరవ పరిరక్షణ కోసం నేను బీజేపీలోకి వెళ్తున్నాను, మరొక వర్గం ఏమో ఆస్తుల పరిరక్షణ కోసం వెళ్ళారని. ఖచ్చితంగా ఆస్తుల పరిరక్షణ అని చెప్పాలా, ఎందుకంటే బీజేపీలో చేరిండు అని అంటే మరి తను కాదండి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ దగ్గర ఏదైనా అసైన్ ల్యాండ్ కొంటే మంచి ల్యాండ్ వాళ్ళకు
వాళ్ళకి మంచిలండి ఒక బీసీ నాయకుడు అయితే వాళ్ళకైతే తొండలు గుడ్లు పెట్టిన భూమిని నేను కొన్నాను వాళ్ళకి హెల్ప్ చేసాం అనేది తప్పదు అది. వాళ్ళకి తొండలు గుడ్లు పెట్టిన భూమి నువ్వు తీసేసుకొని నీకు అవసరం వస్తే మంచిలండి, లేకపోతే అక్కడ బోరు తవ్వించి బారి తవ్వించి వాళ్ళకి సాయం చేయదు. కానీ ఈ రకమైన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మనసావాచ కర్మన మనము మన ఆత్మ పరిశోధన చేసుకోవాలి. నిజంగా ఎంతవరకు చేసిన అనేది చెప్పుకోవడం వేరు, చేసుకున్నట్లు లేకపోతే ఒక అభిప్రాయం ఇవ్వడం వేరేదండి. రైట్ సార్. ఇక లాస్ట్ చివరిగా సార్, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా, మరి కేసీఆర్ గారు కూడా ఇప్పుడు 7 ఏళ్ల పరిపాలనలో కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోతున్నారంటూ కూడా ప్రజలు అంటున్నమాట. అంటే ఒక 3 ఎకరాల భూమి విషయంలో కానీ లేకపోతే ఇతర ఇక ఉద్యోగాలు వేయటంలో కానీ రకరకాలుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు అంటూ కూడా బయట ఇక ప్రతిపక్షాలు ప్రచారం చేస్తారు. ప్రతిపక్షాలు చేయడం మీరు అనలైజ్ చేయండి. అది ఇప్పుడు ఏ పార్టీ కూడా భారతదేశంలో పోల్ ప్రామిసెస్ ఇంతవరకు ఫుల్ఫిల్ చేసిన పార్టీసు చాలా తక్కువ. ఇప్పుడు ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో చాలా పోల్ ప్రామిసెస్ నెరవేరుస్తున్నారు చాలా వరకు. ఇప్పుడు మనకి 50% రిజర్వేషన్స్ ఇస్తున్నారు, ఎందుకు తెలంగాణకి ఇవ్వట్లేదు? కేజీ టు పీజీ బీలో బీపీఎల్ లెవెల్కి అందరికీ ఉచిత ఉద్యోగం ఇస్తున్నారు, ఎందుకు తెలంగాణకి ఇవ్వట్లేదు? తర్వాత అట్లనే అక్కడ నామినేటెడ్ పదవులలో ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఎమ్మెల్యేలు, తర్వాత ఇవన్నీ పదవులలో ఎస్సీ ఎస్టీలు బీసీ 50% కంటే ఎక్కువ ఇస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అది? సో ఇట్లా చెప్పుకోవడము అనేది మన పోల్ ప్రామిసెస్ నేషనల్ పార్టీలు చేయలేదు, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా పోల్ ప్రామిసెస్ నెరవేర్చలేదు. మేనిఫెస్టోలు అంటూ వీరు చెప్పడం జరుగుతుందండి. మరి మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో చెప్పిన తర్వాత వాళ్ళు చేసేది ఒకటి, అమలు చేసేది ఒకటి, లేదా హామీలు ఇచ్చింది ఒకటిగా మారిపోతుంది. మేనిఫెస్టోకి ఒకవేళ రాజ్యాంగబద్ధంగా అంటే చట్టబద్ధంగా ఒక ఏర్పాటు చేస్తే ఒకవేళ వాళ్ళు ఏమన్నా నెరవేర్చకపోతే, హామీలు నెరవేర్చకపోతే వారి మీద ఏమైనా పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది కదా, దీని మీద మీరు ఒక జస్టిస్గా ఏమంటారు? అంటే నేను ఏమంటానంటే ఇది పార్లమెంటులో చట్టసభలు చేసేటప్పుడు దానికి ఒక హద్దులు నిర్ణయింపబడాలి. ఏ పార్టీ అయినా పోల్ ప్రామిస్ చేసేటప్పుడు ఇది సాధ్యమేదా సాధ్యం కాదా, అది సాధ్యం కానిది మేనిఫెస్టోలో పెట్టడానికి వీల్లేదు అని ప్రొహిబిట్ చేయాలి. సాధ్యమైనవి మాత్రం ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ అయ్యేటట్లు వాళ్ళకు అంటే ఒక స్టడీ చేసి దాని మీద పరిశీలించి అవే మాత్రం పెట్టాలనేది మాత్రం ముందు మరి పార్లమెంటేరియన్ ఒక చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉందని నా యొక్క అభిప్రాయం. రైట్ సార్. జస్టిస్ వి ఈశ్వరయ్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. రైట్. ఇక ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ కే టీవీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.